హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎప్పుడు క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. ఇంకా బాబాగారి సందేశం విందామండి. ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో వారు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తారమ్మా. నా మీద నమ్మకంతో, భక్తితోటి ఒక నెంబర్ తాకు తల్లి, తీయటి శుభవార్త వింటావు అనేది మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో బాబాగారి మాటలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక తన్మేలు చూసారు కానీ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, మీరైతే ఒక నెంబర్ అయితే అనుకోండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లో తెలుసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే 5వ నెంబర్ అండి. 5వ నెంబర్ భార్యాభర్తలు కావచ్చండి, ఇష్టపడే వ్యక్తులు గురించి కావచ్చు. మన బాబాగారు ఇలా చెప్తున్నారండి, తల్లి 5వ నెంబర్ తాకావు కదమ్మా, మీరిద్దరు కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య చాలా దూరం అయితే వచ్చిందమ్మా. చాలా మనస్పర్ధలు అయితే వచ్చాయి. ఆ వ్యక్తి చాలా తప్పు నిర్ణయం తీసుకున్నారు. ఆ వ్యక్తికి జరిగినవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఆ వ్యక్తి నీ వద్దకు రావాలని కోరుకుంటున్నాడు. మీ ఇద్దరి మధ్యలో ఒకరికొకరికి మాటలు లేవు. తొందరలోనే ఆ వ్యక్తి నీ వద్దకు రావాలని కోరుకుంటున్నాడు. కానీ అతనికి భయం కలుగుతుంది. అతనికి రిస్క్ లాగా అనిపిస్తుంది. అది ఇంట్లో వల్ల కావచ్చు, మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల కావచ్చు. అందువల్ల ఆ వ్యక్తికి భయం వేస్తుంది. ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలని చాలా బలంగా కోరుకుంటున్నాడమ్మా. నీ వద్దకు అతి త్వరగా రావాలని అతను ఎంతగానో కోరుకుంటున్నాడు. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం వచ్చినా ఆ వ్యక్తి మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాడు. నీ కోపానికి అతను భయపడుతున్నాడమ్మా. ఎంతో బలంగా కోరుకుంటున్నాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అతడి మనసులో మాట నీతో చెప్పడానికి నీ వద్దకు వస్తాడు తల్లి. ఆ వ్యక్తి నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. నేను స్పెషల్గా భావిస్తున్నాడు. అతడికి మీ నుండి ప్రేమనైతే వచ్చే జన్మలో కూడా మీకు ఇవ్వలేనంత ప్రేమనైతే మీరు ఇచ్చారు. ఆ వ్యక్తికి మీరంటే చాలా ప్రేమనిచ్చారమ్మా. కానీ ఆ వ్యక్తి నుండి నువ్వు ఎటువంటి ప్రేమ పొందలేదు. కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు. అతడి మనసులో ఇదే కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మాట్లాడాలి, ఎప్పుడు నీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాడు. కానీ నువ్వు కోపం ఎక్కువగా ఉండడం వల్ల అతను భయపడుతున్నాడు. బిడ్డ, నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే మీ ఇద్దరి బంధం బలపడుతుంది అనేది నేను చెప్తున్నాను తల్లి. మీ ఇద్దరికి మంచి టైం అనేది అతి కొద్ది రోజుల్లోనే వస్తుందమ్మా. మీ ఇద్దరు కలవడానికి చాలా పాసిబిలిటీ ఉంది తల్లి. మీ ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. ఆలోచనలు సక్రమంగా చేసుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. అంతా కూడా మీరు కోరుకున్నట్టుగానే జరుగుతుంది. మీకు ఎటువంటి తిరుగు ఉండదు తల్లి. సంతోషంగా ఉండనైతే మన బాబాగారు 5వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఇప్పుడు 6వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా అంటున్నారు. తల్లి, ఈ క్షణం నీకు ఈ సమస్యలన్నీ కూడా నెత్తి మీద పెట్టుకొని ఒత్తిడికి గురి అవుతున్నావు. నీకు ప్రతి చోట వృత్తిపరంగా కానీ, మనసుకు సంబంధించిన విషయాలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ అన్నిటినీ మనసులో పెట్టుకొని చాలా ఒత్తిడికి గురి అవుతున్నావమ్మా. బాబా, నేను ఏ పని చేసినా సరే నాకు కలిసి రావటం లేదు. నా మనసు విరిగిపోయింది. ప్రతి క్షణం కూడా దాని గురించే ఆలోచిస్తూ బ్రతుకుతున్నాను. ఏ పని చేసినా అదే గుర్తుకు వస్తుంది అని చాలా విచారంతో ఉన్నావు కదా తల్లి. నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగటం లేదని ఎంతో బాధపడుతున్నావమ్మా. తల్లి, నువ్వు అస్సలు బాధపడవలసిన అవసరం లేదు. నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా. ఈ క్షణం నుంచి నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఒత్తిడి ఏదైతే ఉందో అది దూరం కాబోతుంది. ఇప్పటి వరకు నువ్వు వెనకడుగు వేసినా ఇక మీదట నీ దగ్గరే ఉండి నిన్ను ముందడుగు వేయిస్తానమ్మా. నేను చెప్పే ఈ పద్ధతిని అనుసరించు తల్లి. ఈ పద్ధతిని నువ్వు అనుసరించినట్లయితే నీ జీవితంలో ఇప్పుడు ఏదైతే గుర్తుకి గురి అవుతున్నావో అవన్నీ కూడా దూరం అవుతాయమ్మా. 5వ నెంబర్ తాకావు కదమ్మా.
5వ నెంబర్ ఉన్నత స్థానానికి ఎంతో ప్రత్యేకమమ్మా. నువ్వు ఎంతో మంచి స్థాయిలో ఉంటావు. నువ్వు జీవితంలో అనుకున్నది సాధిస్తావు. నీ బాబా వాక్కు సత్యవాక్కు తల్లి. అమ్మ, నువ్వు అనుకున్నవన్నీ జరిగి నీ మనసు సంతోషంగా ఉండేలాగా ఒక చిన్న మార్గం చెప్తానమ్మా. నువ్వు నా జీవిత చరిత్ర చదవమ్మా. ఎంతో భక్తి శ్రద్ధలతోటి నా జీవిత చరిత్ర పారాయణం చేశావు అంటే నీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నువ్వు అనుకున్న దాంట్లో సక్సెస్ అవుతావమ్మా. నువ్వు కోరింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుందమ్మా. నా కోసం ఈ ఒక్క చిన్న పని చేయి తల్లి. నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి. మన బాబా గారు 6వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, బాబా గారు చెప్పిన చరిత్ర పారాయణం చేయడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇది అక్షరాల సత్యం అండి. మనకు బాబా గారు జీవిత చరిత్ర పఠించినప్పుడల్లా నాకైతే బాబా గారు అయితే చూపిస్తారండి. ఏ రూపంలోనైనా సరే అది అక్షరాల సత్యం. కాబట్టి మీరు కూడా బాబా గారి జీవిత చరిత్ర పఠించండి. మొత్తం పఠించలేకపోయినా రోజుకి ఒక్కొక్కసారి ఒక్కొక్క అధ్యాయమైనా చదువుకోండి. స్నానం చేస్తారు కదండి, స్నానం చేసిన తర్వాత చక్కగా ఒక అధ్యాయం అయితే చదువుకోండి. పగలంతా కుదరకపోతే కనీసం పడుకునే ముందు అయినా సరే ఒక అధ్యాయాన్ని చదువుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎంత మంచి జరుగుతుందో మీకే తెలుస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు 7వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారు. తల్లి, నీకు ఆనందకాలం మొదలైందమ్మా. ఈ కష్టాలకి ఇదే చివరి రోజు తల్లి. ప్రతిసారి నన్ను అడుగుతావు కదమ్మా, బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని. ఎందుకు నా జీవితంలో ఇంత ఇరకాటంలో ఉంది, ప్రశాంతమైన జీవితం నేను జీవించలేనా బాబా అని అడుగుతున్నావు కదమ్మా. నీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్దామని వచ్చాను తల్లి. ఓపికగా వినమ్మా. ఎందుకు నీ జీవితంలో ఇన్ని సమస్యలు వచ్చాయని నువ్వే అర్థం చేసుకుంటావు తల్లి. ప్రారంభ కాలంలో నీకైనా ఈ చిక్కులు కొన్ని చిన్నవిగానే ఉన్నాయి. నువ్వు కూడా ఆ బాధలన్నీ దాటేశావమ్మా. కానీ కాలం జరిగే కొద్దీ నీకైనా కష్టాలను ఎక్కువయ్యాయమ్మా. ప్రారంభంలో రాగా ఈ కష్టాలను దాటలేకపోతున్నావుగా తల్లి. అప్పుడు ఉన్న ధైర్యం, ఓపిక, పోరాడే గుణం ఇప్పుడు నీకు లేదు తల్లి. ఇప్పుడు నీకు అర్థమైంది దాటేందుకు ఇది చిన్నది కాదు అని. ఈ పోరాటానికి నా శక్తి సరిపోదని, ఏదో ఒక దారి కావాలి అని. ఆఖరికి నీ సాయి తండ్రి పాదాల వద్దకు చేరావు కదమ్మా. ఒక్కసారి నీ జీవితంలో వెనక్కి తిరిగి చూడు తల్లి. నువ్వు చదువుకున్నప్పుడైనా, ఉద్యోగానికి వెళ్ళినప్పుడైనా వాటి కోసం పరీక్షలు జరుగుతూ ఉంటాయి కదమ్మా. ఒక్కొక్క సంవత్సరంలో అన్నిటికీ పరీక్షలు రాసి ఆఖరిగా ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాటిలో మంచి రిజల్ట్ తెచ్చుకున్న తర్వాతనే కదమ్మా తర్వాత తరగతులకు వెళ్ళగలుగుతావు. అలాగే కష్టమైనా సరే పరీక్షలు రాసి తర్వాత తరగతులకు వెళ్ళగలుగుతున్నావు. ఎంతో కష్టపడి చదివేది పై తరగతులకు వెళ్ళగలుగుతున్నావు. పరీక్షల టైంలో ప్రతి విద్యార్థి కూడా తప్పకుండా పరీక్షలు రాయవలసిందేనమ్మా. అలాగే ఉద్యోగ సమయంలో పరీక్షలు రాసిన వారందరికీ మంచి ర్యాంకు వచ్చి మళ్ళీ పరీక్ష పెట్టి అప్పుడే కదా ఉద్యోగం ఇస్తారు. అలాగే నీ జీవితంలో కూడా ఇదే జరుగుతుందమ్మా. ఆరంభ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు జరుగుతూ ఉంటాయి తల్లి. ఈ పరీక్షలన్నిటివి ఈ కష్టాలను దాటితేనే తల్లి మంచి జీవితం అనేది లభిస్తుందమ్మా. పరీక్ష అనే కష్టాన్ని దాటావు అంటే తప్పకుండా మంచి స్థాయికి చేరుకుంటావు తల్లి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆందోళన పడవద్దు. సమస్య లేని జీవితం ఎవరికి ఉండదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది తల్లి. అందరూ కూడా ఆ సమస్యలన్నిటికీ నెట్టుకొస్తున్న వారి తల్లి. వారు ఎంతో ధైర్యంగా ఆలోచనలతోటి ముందడుగు వేస్తున్నారు. అలాగే నువ్వు కూడా నా మీద నమ్మకంతో మంచి ఆలోచనలతోటి ధైర్యంగా ముందడుగు వేయమ్మా. అంతా మంచి జరుగుతుంది తల్లి. నీకు ప్రతి క్షణం కూడా నువ్వు నన్ను ఆరాధిస్తూనే ఉంటావు, నా నామజపం చేస్తూనే ఉంటావు. అటువంటి నీకు ఇకపై ఎటువంటి కష్టం రాదమ్మా. నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా. ఇకపై అన్నీ కూడా శుభవార్తలే వింటావు తల్లి. నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి. ఇకపై సంతోషంగా ఉండు తల్లి. మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారు కదండి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు నీకు అర్థమైంది ఇది దాటేందుకు చిన్నది కాదని, ఈ పోరాటానికి నా శక్తి సరిపోదని, ఏదో ఒక దారి కావాలి అని ఆఖరికి నీ సాయి తండ్రి పాదాల వద్దకు చేరావు కదమ్మా. ఒక్కసారి నీ జీవితంలో వెనక్కి తిరిగి చూడు తల్లి. నువ్వు చదువుకున్నప్పుడైనా, ఉద్యోగానికి వెళ్ళినప్పుడైనా
నీ కోరింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుందమ్మా. నా కోసం ఒక చిన్న పని చేయి తల్లి, నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి అయితే మన బాబా గారు ఈ విధంగా అయితే చెప్పారు కదండి. కాబట్టి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారి జీవిత చరిత్ర పారాయణం చేయడం వల్ల మనకు అనుకున్నది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ బాబా గారి జీవిత చరిత్ర పఠించినప్పుడల్లా కూడా మీ కోరికలన్నీ నెరవేరుతాయండి. కంపల్సరీ ఈ విధంగా జీవిత చరిత్రను ఒక్క పేజ్ అయినా సరే, ఒక రోజైనా సోమవారం మంగళవారం రోజు రోజుకైనా చదువుకోండి, మంచి జరుగుతుంది.